రమేష్ లోకల్ అండి ఇక్కడ. సార్ ఇప్పుడు మీరు ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్ అనేది నాకు ఆలోచన ఎలా వచ్చిందంటే, ఈ కరోనా నుండి మంచి ఆయిల్ జనానికి ఇద్దాం, మంచి ఫుడ్ ఇద్దాం అనే ఆలోచనతోటి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చేస్తే కోయంబత్తూరు చూశాను, నాగ్పూర్ చూశాను. నెక్స్ట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్ అనేది లాతూర్లో బాగుందని చెప్పి చూశాను, సెర్చ్ చేశాను. ఫ్యాక్టరీ కూడా వెళ్ళాను. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా డెమో ఇచ్చారు వాళ్ళు. సార్ మంచి రెస్పాండ్ ఇచ్చారు. రెస్పాన్స్ ఇచ్చి మాకు డెమో ఇచ్చారు, అన్ని చేశారు. చేసిన తర్వాత దాన్ని తీసుకోవడం జరిగింది సార్. అసలు ఆ మిషన్ కూడా నో మెయింటెనెన్స్, జీరో మెయింటెనెన్స్ సార్. జీరో రిపేర్స్ కానీ ఏం కానీ 6 నెలలు అవుతుందండి. దసరాకి ఓపెన్ చేశాను. ఇప్పటికి 15th 6 నెలలు అవుతుంది పూర్తి. 6 నెలలు. చాలా బాగుందండి. ఇక్కడ నువ్వుల నూనెకి వచ్చేసి 50% వస్తుంది సార్. అవును. అది రెడ్యూస్ కాలం గడుస్తుంది కొద్ది ప్రొడక్షన్ తగ్గిపోవచ్చేమని కొంతమంది డౌట్. లేదండి, ఈ మిషన్ విషయంలో అలాంటిది ఏం లేదు సార్. ఈ 6 నెలల లోపల వాస్తవంగా వరాలు అనేటివి కూడా 8 నెలలు అట్లా వస్తాయన్నారు. కానీ అట్లా కాదు, ఇంకా 1 year ఎబో వచ్చేటట్టున్నాయి. ఇందులో నో ప్రాబ్లం. ఇప్పటి వరకు కూడా ఎలాంటి కష్టం జరగలేదు. మా ఫ్లోటింగ్ కెపాసిటీ ఎక్కువ ఉందని నేను ఇంకో మిషన్ బుక్ చేయడం జరిగింది సార్. ఇంకో మిషన్ కూడా బుక్ చేయడం జరిగింది భారత్ అగ్రిటెక్ కంపెనీలో. 15 HP బుక్ చేసాను సార్. ఇది 10 HP ఉంది. దీన్ని కూడా ఇలాగే ఉంచుతూ దాన్ని కూడా రన్ చేస్తాను సార్. రెండు ఉండాలని ఆలోచనతో ఎక్స్పాండ్ అయింది. ఇంకో మిషన్ తీసుకున్నాను. ఇది 10 HP సార్. ఇంకొకటి 15 HP కూడా తీసుకుంటున్నాను సార్. 10 HP కొంచెం తక్కువ. ఇంకో ఎక్కువ కావాలండి. ఫ్లోటింగ్ ఇప్పుడు క్రాప్ హాలిడే ఉంది కాబట్టి, వరి పంట లేదు కాబట్టి అంతా నువ్వు పంట వేశారు సార్. నువ్వు పల్లీలు వేశారు కాబట్టి దానికోసం ఎక్కువ గిరాకు వస్తుందని చెప్పి దానికి నూనె ఎక్కువ వస్తుంది సార్. ఇది ఆవా నూనె, ఆవాలు. ఇది నువ్వులు సార్. నువ్వులు చాలా వస్తాయి సార్ మా దగ్గర. తెలంగాణలో నువ్వులు ఎక్కువ వస్తాయి సార్. తెల్ల నువ్వులు సార్. తెలంగాణలో తెల్ల నువ్వులు ఎక్కువ ఫేమస్ సార్. కేజీకి మేము ఇక్కడ తక్కువ చేస్తాం సార్. 15 రూపాయలు చేస్తాం సార్. కేజీకి 15 రూపాయలు చేస్తాం. కోల్డ్ ఫ్రెష్ ఆయిల్ మిల్ కాబట్టి జరుగుతుంది. అప్పుడు దీనికి సంబంధించిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇలాంటి అసలు ఆయిల్ నుంచి పోవు. కస్టమర్స్కి చాలా బాగుంటుంది సార్. అది రీసేల్ చేస్తాం సార్. అది పోతుంటుంది మన వాళ్ళ చేపల చెరువులకు. మామూలుగా ఆంధ్రాకి వెళ్తుంటుంది. అది ఆంధ్ర రొయ్యల చెరువులకు, చేపల చెరువులకు వెళ్తుంటుంది సార్. చాలా డిమాండింగ్ ఉంది సార్. చాలా డిమాండ్ ఉంది సార్. ఇప్పుడు 32 రూపాయల నుంచి 35 రూపాయల దాకా అమ్ముతుంది సార్. ఈ మిషన్ గురించి ఎలాంటి అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. తీసుకోవచ్చు, వాడుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. చాలా బాగుంటుంది సార్. స్ట్రెస్ ఏమి ఉండదు, ఫ్రీ ఉంది. మిషన్ చాలా బాగుంది, ఫ్రీ ఉంది. ఒకసారి వేసేసి ఇలా పక్కకి పెట్టేసి అప్పుడే నిల్చొని ఉండడమే. మళ్ళీ సెకండ్ సింపుల్ గా ఉంది. ఇంతకుముందు ఒక 5 లీటర్లు వాడుతుంటే మేము బయట ఉన్నది. ఇప్పుడు యాక్చువల్గా ఇది 3 to 4 లీటర్లు వాడుతున్నాం. ఎందుకంటే తగ్గింది. కూరలో వాడడానికి తక్కువ వేసుకుంటే చాలు. ఇది వేసుకోకుండా నడుతుంది. అది విలేజ్లో ఒకటి ఉన్నదని పర్లేదు. ఎందుకంటే ప్రజలకు దగ్గర అందుబాటులో ఉండి మిషన్ దగ్గర ఉన్నదంటే రైతులకు అందుబాటులో ఉంటుంది. పట్టించుకుంటానికి కూడా ఫ్రీడమ్ అది ఇది. ఇప్పుడు మళ్ళీ ఇది రావడం వల్ల కొంచెం ఇది రావడం వల్ల మంచిగా హెల్త్ బాగుండడం, పల్లి నూనె అండ్ ప్లస్ అన్ని రకాల ఆయిల్ ఫ్రెష్ దొరుకుతున్నాయి. లేదు, వీళ్ళు పర్చేజ్ చేసినా గానీ ఆల్రెడీ పట్టి పెడుతుర్రు. లేకపోతే మా దగ్గర నుంచి తెచ్చిన మెటీరియల్ తోటి మేము పట్టించుకొని వెళ్ళిపోవడం ఇలాంటివి ఉంటున్నాయి అన్నమాట. బెస్ట్ నెంబర్ 1 ఇది వాడితేనే హెల్త్ బాగుంటుంది. నేను ఫైనల్ గా చెప్తున్నా. ఇన్ని రోజులు వాడిన దానికి దురదలేసుడు అది ఇది బెస్ట్ ఆయిల్ అన్నట్టు. ఇది మన చేతులతోటి మనం చేయించుకున్నది అన్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఎడిబుల్ ఆయిల్? బాగుందండి. కోల్డ్ ప్రెస్ ఆయిల్ నేను గడిచించి ఇదే వాడుతున్నాను. చాలా బాగుంది. బయట తీసుకున్న దానికంటే ఇక్కడ మనం గానుగ ఆడిస్తే నూనె శాతం కూడా ఎక్కువ వస్తుంది. రెండోది బయట కొన్నదానికంటే క్వాంటిటీ అంటే ఇది బయట కంటే ప్రైస్ ఎక్కువైనప్పటికీ కూడా క్వాలిటీ బాగుంటుంది. రెండోది ఇది మిగతాది మనకు నెలకు ఒక 5 కిలోల వరకు మనం ఖర్చు చేస్తే ఇది 4 కిలోలనే నెల గడిచిపోతుంది. రేట్ ఎక్కువైనప్పటికీ కూడా క్వాలిటీ క్వాంటిటీ బాగుంటుంది. దానికి మించి ఉంది.